హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సామ్సంగ్ టాప్ లోడర్. దీని ఫీచర్స్ కోసం బ్రీఫ్లీ తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మిషన్ ఆన్ చేసిన తర్వాత మిషన్ వాషింగ్ సైకిల్ ఉంది కదా, వాషింగ్ సైకిల్ వచ్చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నంబర్స్ అనేది ఉంటుంది. నంబర్ 1 వచ్చేసి నార్మల్ మోడ్ అనేది నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. నార్మల్ క్లిక్ చేసిన తర్వాత ప్లే బటన్ నొక్కిన తర్వాత దాని టైమింగ్ వచ్చేసి వస్తుంది. దాన్ని బట్టి మనం రన్ చేసుకోవచ్చు. అది కాకుండా సెకండ్ వచ్చేసి క్విక్ వాష్లో అది వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్. ఎందుకంటే అది క్విక్ అవుతుంది. దాని టైమింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్కి. 3 వచ్చేసి డెలికేట్స్, మనం వచ్చేసి పిల్లల బట్టలు, డెలికేట్ బట్టల్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. అది వచ్చేసి దాని టైం వచ్చేసి వాషింగ్ టైం 44 minutes అవుతుంది. 4th వచ్చేసి బెడ్డింగ్, అంటే మన బెడ్షీట్స్ అవి ఉంటాయి కదా, అవి వాష్ చేసుకోనికి దాని టైం వచ్చేసి 93 minutes పడుతుంది. వాషింగ్ టైం వచ్చేసి 93 minutes పడుతుంది నంబర్ 4లో. నంబర్ 5 వచ్చేసి జీన్స్ క్లాత్స్ అవి వేసుకోవచ్చు. జీన్స్ బట్టలు, జీన్స్ ప్యాంట్స్ అవి అని వేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి 6 ఎనర్జీ సేవింగ్ మోడ్ వచ్చేసి నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ మేడ్ ఉమెన్స్కి బాగా ఈజీ పని అవుతుంది. నంబర్ 7 వచ్చేసి సింక్ అండ్ స్పిన్. అది వచ్చేసి మనం బయట కూడా క్లాత్ వాష్ చేసి మిషన్లో వేసుకొని సింక్ అండ్ స్పిన్ చేసుకోవచ్చు. 8 వచ్చేసి టబ్ క్లీనింగ్ అవర్స్ వచ్చేసి 3 hours పడుతుంది. అందులో మీ మిషన్ది టబ్ ఉంటుంది కదా, ఆ టబ్ అనేది క్లీన్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 15 days ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిది. ఇందులో వచ్చేసి డిటర్జెంట్ ఉంటుంది కదా, లిక్విడ్ డిటర్జెంట్, అది వేసుకోవచ్చు. అందులో వేసి మిషన్ అనేది ఆన్ చేయాలి. అది కాకపోతే మన దీని ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతుంది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అదే అప్పుడు టబ్ అనేది క్లీన్ అవుతుంది. వాటర్ టబ్లో వచ్చేసి ఆటోమేటిక్గా అదే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత దాని హవర్ వచ్చేసి 3 hours అనేది టైం పడుతుంది. ఆ టబ్ అనేది మంచిగా క్లీన్ అవుతుంది. మనం బయటికి వెళ్ళాలనుకున్న తర్వాత ఒకవేళ వాటర్ తర్వాత వచ్చినా కానీ ఈ డిలే టైం అనేది మనం క్లిక్ చేసుకొని మనకి ఎన్ని అవర్స్లో ఆన్ అవ్వాలో అది సెట్ చేసుకోవచ్చు. ఎలాగంటే 12 hours, 14 hours అలా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా మీకు ఏ టైం కావాలో ఆ టైంలో డిలే టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ సామ్సంగ్ టాప్ లోడర్ గురించి.